అంతా సిద్ధం చేసేసామయ్యా. నువ్వు అను ఒకసారి నా యాల్ది 3వ కంటికి తెలియకుండా వేసేస్తాం. వద్దండి, నేను చెప్తే తను వింటుంది. పెద్ద జాలి చూపిస్తున్నా. నిర్ణయం అయిపోయింది, తగ్గేది లేదు. నేను ఒక వారం నుండి ఆ పీటీ మాస్టర్ కి చెప్తూనే ఉన్నా, అయినా నిన్నెవరూ పట్టించుకోకుండా వదిలేశారు. ఇప్పుడు చూడు నీ కళ్ళొచ్చింది. అరుణకుమారి అన్నొచ్చాడు. అన్నయ్య ఏంటన్నయ్య అలా అంటారు? మీరుండగా నేను పోటీ చేయడం ఏంటి? వేరే దారి లేదమ్మా. సీటు లేడీస్ కోటకు మార్చేశారు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు నించుంటే ఆన నించున్నట్టే. ఊళ్ళో అందరూ నీకు తెలుసు. 4 ఏళ్లలో పనిచేసేదానివి. 10 దాకా చదివావు. నించు, పర్లేదు. నేను పని చేయట్లేదు, వాళ్ళకి సహాయపడుతున్నాను. కరెక్టే, అదే నీకు ఓటుగా మారుతుంది. నువ్వే నించు. ఈ అన్న నించున్నా గెలుస్తాడు. కానీ ఇది చిన్న పంచాయతీ ఎలక్షన్. తర్వాత పెద్ద ఎలక్షన్స్ వస్తున్నాయి, అందులో నించోవాలని నా కోరిక. అన్న చెప్పా కూడా ఇంతలా ఆలోచిస్తున్న మొదటి అమ్మాయి నువ్వే. అమ్మాయి భయపడుతురా, అర్థమయ్యేలా చెప్పాలి. ఇంట్లో మీ వదిన ఏం పని చెప్పినా చేస్తావు కదా, అలాగే గెలిచొచ్చి అన్న చెప్పింది కూడా చేసేయి. అన్నా పిల్ల భయపడుతోందన్నా. భయపడలేదన్నా, ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? గెలిస్తే ఊరికి మంచి చేయొచ్చు కదా. చేయొచ్చు. పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఏమనుకున్నావు? ఈ అన్న తోడుంటాడు, ఇంకేం ఆలోచించుకో. సరే అన్నయ్య. అన్నా ఎందుకు ఇలా జరిగింది? మనమ్మాయి అన్నావు కదన్నా, ఆ ఆటో వాడే దానికి నేర్పిస్తున్నాడన్నా. అన్నయ్య మమ్మల్ని ఆశీర్వదించండి. ఎందుగా కాబోయే పంచాయతీ ప్రెసిడెంట్ భద్రంగా చూసుకో. ఏదైనా అవసరం ఉంటే నన్ను వచ్చుకోలు, సరేనా? నువ్వు సరే అనయ్యా, దాన్ని భూమి మీద లేకుండా చేసేస్తాం. కత్తితో పొడిసి 4 విధాలుగా చంపొచ్చు. 1 పొడవుగానే ఎంటనే సచ్చేది. 2 4 రోజులు గిలగిల్లాడుతూ చచ్చిపోయేదయ్యా. 3వది జీవితాంతం శవంలా పడుకోబెట్టేదయ్యా. 4వది మీ కసి తీరా చంపేదయ్యా. ఎలక్ట్రిసిటీ ఫండ్ శాంక్షన్ అయింది. ఇలాగే అన్నిటికీ శాంక్షన్ చేయించుకుని మన ఊరినే మార్చేద్దాం. మన సొప్పుడు ఫోన్ చేస్తే నువ్వు కుదరదని చెప్పావుంటా. అవునన్నయ్య, ఆ పనికే 3 లక్షలు అవుతుంది. అందరం లక్ష్యం అంటే ఎలా ఇవ్వను? అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. నీ వెనక నేనున్నాను, నా వెనక పార్టీ ఉంది. అందరికీ నేనే సమాధానం చెప్పాలి. మట్టి పిసుక్కునేదాన్ని అందలం ఎక్కించాను. మళ్ళీ నేను కిందకు తోసేయడం పెద్ద పనేం కాదు. అవును, కరెంటు తీగలు కొనమని 3 లక్షలు శాంక్షన్ అయిందంటగా. అందులో 1 మన ఆఫీస్ నుంచి మళ్ళేసి వస్తాడు, వాడికిచ్చే. ఇంకా ఇంట్లో మీ వదినకో 50 ఇచ్చే, మిగతా చూసుకోమా. మిగిలిన 1,50,000తో ఏం చేయగలమన్నా? చెయ్యాలి, చేసి తీరాలి. కావాలంటే నువ్వు 5-10 ఉంచుకో, మిగతా వాడితో సరిపెట్టేసి. ఏంటన్నా ఈ అమ్మాయి నీ ఉప్పు తిని నీకే ఎదురు చెప్తోంది? మన అమ్మాయిరా, నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పమ్మా, వెంటనే ఇచ్చేస్తాను. నాకు కరెంటే కావాలి. అది నా దగ్గర లేదే, నీ దగ్గర ఉందరా? లేదన్నా. లేదన్నా. అమ్మా వాళ్ళతో పెట్టుకోకమ్మా, చూసి చూడనట్టుండి నీ పని నువ్వు చేసుకోమ్మా. మరీ ఇంత న్యాయమా? అంతేనమ్మా, వాళ్ళు ఈ దొంగల మధ్య నువ్వు ఎలా బతుకుతావో ఏంటో. మీకు అర్థమైందా? కలెక్టర్ గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏమయ్యా, మిమ్మల్ని ప్రెసిడెంట్ బాగా చూసుకుంటుందా? అవునయ్యా, బాగా చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. మీ తర్వాత ఆవిడ్నే కలెక్టర్ చేసేయండి. కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్ పాస్ అవ్వాలయ్యా. ఏమ్మా, ఇప్పుడు ఎన్నో నెల? 8th సార్. ఎందుకమ్మా అంత స్ట్రెయిన్ అవుతున్నావు? కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. పర్వాలేదు సార్, ఆ రోడ్డు విషయం ఈ వారం అయిపోతుందని చెప్పారు. అది శాంక్షన్ అయింది. మీ ఊరికి మొత్తం 13 లక్షలు. సంతోషమేనా? అది ఇదిగోమ్మా. చాలా థ్యాంక్స్ సార్. సార్ మాది పెదపాడు, మా ఊరికి రోడ్డు. అయ్యా, పెదపాడికి పోయిన సంవత్సరమే 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. రోడ్లు కూడా వేసామని చెప్పారు. ఒరా తిమింగలం, మొత్తం మింగేశావా? ఎవరా తిమింగలం? అతను వాళ్ళ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ సార్. ఏంటి అరుణ్ కుమార్ ఇలా చేసావు? నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాలి కదా. అన్నయ్య, రోడ్డు వేయడానికి 15 లక్షలు ఖర్చవుతుంది, కానీ 13 శాంక్షన్ అయ్యాయి. అందులో 5 లక్షలు అడిగితే ఎలా? ఊళ్ళో అందరూ నన్ను నమ్ముతున్నారు, వాళ్ళని నేను మోసం చేయలేను. ఓయ్, ఏంటి పొగరుగా మాట్లాడుతున్నావు? మా కాంట్రాక్టర్ వదిలేసి వేరే వాళ్ళకి పనిచ్చావంట. మీ కాంట్రాక్టర్ పెద్ద మోసగాడని తెలిసింది. ఏయ్, అది తెలుసడానికి నువ్వెవరు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్? ఏయ్, మా మీదకే చేయలేపుతున్నావా? మాతో పెట్టుకోకు, పిసికేస్తా గొంతునేమో. ఊరుకోండ్రా. చూడమ్మా,
అన్నయ్య చెప్పింది విను. ఇంకా చాలా పనులున్నాయి. రోడ్లు, లైట్లు, చదువులు అన్నింట్లో సంపాదించుకోవచ్చు. అవును, నీ మొగుడు కిరాయి ఆటో కదా నడిపేది? అది మన వెంకట్రావు గడ ఆటో కదా? అవునన్నా. నేను చెప్పాను అనుకో, ఆటో ఉండదు, ఆదాయం ఉండదు, ఎలా తింటారు? అందుకే అందరం కలిసి పంచుకొని తిందాం. ఈ రాజకీయాల్లో న్యాయంగా ఉండడం తప్పమ్మా. అన్నయ్య, న్యాయంగా ఉండడం తప్పైతే ఆ తప్పును నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను. తిండికి లేకపోయినా పర్వాలేదు, గంజి నీళ్లు తాగైనా సరే బతికేస్తాం. కానీ మీరు చెప్పినట్టు మాత్రం చేయను. నీకు ఆ రోజే చెప్పాను, నీ వెనక నేను మాత్రమే కాదు చాలా మంది ఉన్నారని. వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి. వెనుకున్న వాళ్ళ గురించి నాకు అనవసరం అన్నా. నా ముందు నాకు నా ఊరుంది. దాన్ని బాగు చేయడానికి మీ వల్ల ఇంత చేయండి, లేదా దయచేసి నాకు అడ్డు చెప్పకండి. అరే ఏందన్నా ఈమె, వెంటనే రాజీనామా చేయించు, లేదంటే పార్టీ నుంచి పీకేసాయి. అన్నయ్య, మీకు దండం పెడతాను. మన ఊరిని ఈ దేశానికే ఆదర్శంగా చేయొచ్చు. నాకు అడ్డు చెప్పకండి. ఇంకొకసారి మీరు అడ్డుపడ్డారో నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను. ఓయ్, అన్ననే ఎదిరిస్తున్నావు. నీకు ప్రాణం అంటే అసలు లెక్కలేదా? ప్రాణం అంటే లేదు, కానీ ఊరంటే గౌరవం. ఏంట్రా, 4 మర్డర్లు చేస్తే పెద్ద పోటుగాలనుకుంటున్నారా? ఇక్కడ తేడా జరగకూడదు. తను గవర్నమెంట్ మనిషి, అర్థమైందా? అన్నా, వీళ్ల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నన్ను అడిగితే ఈ పని మన పక్కూరు కుర్రాలకు అప్పచెప్తే గనక కరెక్ట్ గా చేస్తారు. ఏమంటావన్నా? కాల్ చేయండి. నేను బాగా ఆలోచించాను. ఇంకెలా చంపినా సరే నా కసి తీరదు. తగలండి అన్నా. ఏమండి, ఇంకో వారంలో రోడ్లు వేయటం మొదలు పెట్టాలి. లేకపోతే వర్షాలు పడతాయి, తర్వాత కష్టమైపోతుంది. రోడ్డు కాంట్రాక్ట్ లో కమిషన్ అడిగింది. ఎంత చెప్పినా వెళ్ళా. కలెక్టర్ కంప్లైంట్ చేస్తామంటే నా చైర్ లాగారని మా మీదే కంప్లైంట్ చేస్తానంది. మాకేం చేయాలో అర్థం కాక ఊరి మంచి కోసం మేమే ఈ పని చేశాం అని చెప్పి 4 నెలలు సరెండర్ అయిపోమన్నాడు. సరేనా, చేయిస్తాం. ఏమండి, మన అబ్బాయిని డాక్టర్ చేద్దామా, ఇంజనీర్ని చేద్దామా? కలెక్టర్ని చేద్దాం, అదేనే అన్నిటికంటే పెద్ద ఉద్యోగం. ఆగాగా. ఏ ఏంటయ్యా, ఎందుకు ఆటో నాపారు? నీ ఏం పేరు కావాలి? చంద్రశేఖరేనా? అవును. ఏ అయితే నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఎంత పొగరే నీకు? అన్నతోనే పెట్టుకుంటావా? బిడ్డన్నా, అన్నా, బిడ్డన్నా. అన్నా, బిడ్డన్నా, రేయ్, తీరా. నా బిడ్డన్నా, అన్నా, బిడ్డన్నా, అన్నా, వదిలేయ్. తీరా దాని మీద. దండం పెడతాను, తన ఒళ్ళంతా కాలిపోయింది. బతకడం కష్టం. బిడ్డను బ్రతికించడానికి ట్రై చేస్తాం. అమ్మా, బిడ్డ పుట్టేదాకన్నా ఓపిక పట్ట. చూపెట్రా. ఇటు చూడు. తీరా. కాన్ఫరెన్స్ కన్నా నీ కమ్యూనికేషన్ అంతా కట్ అయిపోయింది. ఇక నీ సెల్ చార్జ్ చేయడం కుదరదు. ఇంకా ఏ న్యూస్ బయటికి పోదు. మీరు చచ్చినా ఎవరికి తెలీదు. అరే సూరి, జైల్లో ఉన్న కన్నాతో కమ్యూనికేషన్ కట్ అయిపోయిందిరా. తెలుసు బే. అరే తెలిసి ఏం చేయకుండా ఊరికే ఎట్లా కూర్చున్నావురా? కూర్చున్నానని ఎవడు చెప్పిండ్రా?
రై కిట్టి తెచ్చావా? నైఫ్ మరి కట్టర్? అన్నా ఈ పని చేస్తే నన్ను సూర్యన్న గ్యాంగ్ లో చేసుకుంటారులే. ఇది చాలా పెద్ద మ్యాటర్. మంచిగా వేస్తే ఏర్చుకుంటా. అట్లే అన్నా. అదిగో సూర్య వచ్చిండు. నమస్తే. కడుపు చాలా లావుగుంది, కరెక్ట్ ఉంటది. రేయ్ ఏమన్నా తేడా గిట వచ్చిందా? కడుపులోకెళ్ళి పేగులు తీసి మెడలు వేసుకుంటా బిడ్డ. అన్నా ఏందన్నా సూరన్న నన్ను చూసి నవ్వను కూడా నవ్వుతలే. అంటే నన్ను మీ గ్యాంగ్ లో చేర్చుకోరా? ఏడు నుంచి పట్టుకొచ్చిర్రా ఈ పోట్లి గాని. అమీర్పేట హాస్టల్ పోరాడు సూరి. మన కాదర్ బాయ్ పంపించిండు. రే చేయగానే మూడు వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాయింద్రా. చిన్న కటింగ్ ఏరా, ఓడ్చుకో. భయపడకరా, మెడికల్ కాలేజ్ పోరగాన్లే, మంచి కోస్తారులే. ఎలేవే అయిపోయింది అయిపోయింది కొంచెం అయిపోయింది. రాయ్ ఏదో ఒక లొల్లి పెట్టుకొని జైలుకు పో, వాళ్ళే చూసుకుంటారు. మొహం చూపించాలంటే సిగ్గుగా ఉందా? ఏరా నొప్పి అవుతుందా? చెప్పు. వచ్చింది. రాయ్ కక్కుస్ కడగమన్నారు. కడగనంటే కుర్రాళ్ళు కొట్టారని చెప్పి వెళ్ళి మళ్ళీ కుట్లేయించుకోపో. అన్నా నన్ను చూస్తే నేను దెబ్బలు తిన్నా లెక్కున్నానా? నేను ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళాలా? నీతోనే ఉంటానమ్మా, ప్లీజ్. నెక్స్ట్ టైం ఎలాగైనా ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేస్తానమ్మా. నీకున్న సమయం అంతా నా కోసమే వృధా చేస్తున్నావు. కనీసం ఇప్పుడైనా నీకోసం ఉపయోగించుకో. నా ఆశయం చాలా చిన్నది, కానీ నీ ఆశయానికి హద్దులే ఉండకూడదు. చదువు ఒక్కటే సరిపోదు, జీవితం అనుభవం రెండూ మనకి జ్ఞానాన్ని పెంచుతాయి. అప్పుడు నువ్వు హైదరాబాద్ రావచ్చు కదమ్మా. నేను ఇన్ని సంవత్సరాలు బయటికి రాకపోవడానికి కారణం సూర్యకిరణాలు తగిలి నా శరీరం మండుతుందని కాదు. నా శరీరానికి తగిలిన గాయం కన్నా నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని. నా ఆశయాన్ని నువ్వు నెరవేరుస్తావనే నేనింకా ప్రాణాలతో ఉన్నాన్రా. రాజకీయ నాయకులకి ఐఏఎస్లకి రా ఇక్కడ బలం. రాజకీయం నన్ను చేతకాని దాన్ని చేసి కూర్చోపెట్టింది. అందుకే నువ్వు